మాకేంటి సలహా ఇస్తారని అడగాల సీనియర్ జర్నలిస్టులు ఇంటలెక్చువల్స్తో. ఉద్యమకారులను వదిలేయండి, అది ఉద్యమకాలం నాటి టైం అయిపోయింది. ఇప్పుడు ఉద్యమకారుల కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే ఫ్యూచర్ ప్లానింగ్కి సంబంధించి ఎట్లా అన్నది కొంతమంది సీనియర్లతో అది మాట్లాడాలి. ఇతను ఆ దిశగా లేడు. ఎందుకంటే పవర్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సహజంగా ఆ ఫీలింగ్స్ ఉంటాయి, పట్టించుకోవట్లేదు. తను ఎవరి సలహాలు తీసుకున్నప్పుడు తన ఓన్ డెసిషన్స్ మీద అయినప్పుడు ఎట్లా సెట్ అవుతుంది బండి? ఇది ఒక సమస్య ఉంది. రెండవది ఏంటి అంటే కోఆర్డినేట్ చేసుకోవడం అన్నటువంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఇతను ఆ కవిత కేసులు, కేసీఆర్ మీద పెడుతుండే కేసులు ఇవే సరిపోతుంది కదా. అంటే ఇతను రేవంత్ చంద్రబాబు వ్యూహమే అనుసరిస్తున్నాడు. ప్రతిపక్షానికి ఖాళీ లేకుండా ఏడిపిస్తూ తిప్పడం, సేమ్ టైం ప్రతిపక్షం ఆర్గనైజ్డ్గా కూడుకోకుండా చూడటం. వీళ్ళు ఆ ట్రాప్లోనే ఉంటున్నారు. దానికి తోడు ఈయనకి చేతికి అందొచ్చేటటువంటి వనరులన్నీ దెబ్బతింటాం. అటు కవిత మహిళల్ని చూసుకోవాలా, కేసీఆర్ ఏమో పెద్దలు చూసుకోవాలా, హరీష్ రావు చూసుకోవాలి. ఇప్పుడు ఎవరి దోవన వాళ్ళదైపోయింది. ఇలాంటి సిచ్యుయేషన్లో ఓ రకంగా చెప్పాలంటే ఒంటరి పోరాటం చేస్తున్నాడు అతను కేటీఆర్. మనిషిలో నాయకత్వ లోపం ఏమీ లేదు, నాయకత్వ లక్షణాలకు ప్రాబ్లం ఏం లేదు. పరిపాలనా దక్షుడిగా ప్రూవ్ చేసుకున్నాడు, పార్టీని నడిపించడంలోనూ ప్రూవ్ చేసుకున్నాడు.